జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము బాలకాండ 73వ సర్గ సీతారాముల కళ్యాణము. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి ఈ సర్గము అతి పవిత్రమైనది. దశరథుడు తన పుత్రులచే సమావర్తనము జరిపించిన ఆనాడే సూర్యుడు కేకయ రాజకుమారుడు సాక్షాత్తుగా భరతునకు మేనమామయగు యుధజిత్తు అక్కడకు వచ్చెను. యుధజిత్తు దశరథునితో ఇట్లు పలికెను. కేకయ దేశమును ఏలు మహారాజు అగు మా తండ్రి ప్రీతితో కుశల ప్రశ్నము చేయుమనినారు. ఓ రాజా, నా తండ్రి నా మేనల్లుడు అగు భరతుని చూడగోరుచున్నారు. అందులకై నేను అయోధ్యకు వచ్చి తిని. రాజా, నీ కుమారులు ఎల్లరూ నీతో కలిసి వివాహమునకై మిథిలకు ఏగిరని అయోధ్యలో విని నా మేనల్లుని చూడగోరి శీఘ్రమే ఇటు కేతించి తిని అని పలికెను. అంత దశరథుడు వచ్చిన ప్రీతికరుడు అగు అతిథి యుధజిత్తును గాంచి పూజింపదగిన అతనిని గొప్ప సత్కారములతో పూజించెను. దశరథుడు ఆ రాత్రి పుత్రులతో గడిపెను. మరునాటి కర్మలను ఎప్పుడు చేయవలయునో ఎరిగిన ఆ దశరథుడు మరలా వేకువనే లేచి ఋషులను ముందిడుకొని యజ్ఞశాలకు ఏగెను. వివాహమున కనురూపము విజయము కలిగించునట్టి ముహూర్తమున రాముడు సర్వాభరణములతో అలంకరించుకొనిన సోదరులతో కూడి వివాహ సూత్రబంధన రూపమగు మంగళమును ఆచరించి వశిష్ఠుని తదితర మహర్షులను ముందిడుకొని సోదరులు పరివేష్టించగా తండ్రి దగ్గరకు వచ్చి నిలచెను. అప్పుడు భగవంతుడు అగు వశిష్ఠుడు జనకుని కడకేతించి ఇట్లు పలికెను. ఉత్తమ నరులలో శ్రేష్ఠుడవగు జనక మహారాజా, దశరథ మహారాజు సూత్రబంధన రూప మంగళమును ఆచరించిన కుమారులతో కూడి కన్యాదాతవగు నీ దర్శనమునకు ఎదురు చూచుచున్నాడు. కన్యాదానము వల్ల దాతకు స్వీకరించువానికి దానప్రతిగ్రహాది సర్వ ప్రయోజనములు చేకూరును. ఉత్తమమగు వివాహమును ఆచరించి కన్యాదాన రూపమగు నీ ధర్మమును ఆచరింపుము అని పలికెను. అట్లు మహాత్ముడు అగు వశిష్ఠునిచే తెలుపబడినవాడై మహోదరుడు మహాతేజస్వి ధర్మము బాగుగా ఎరిగినవాడు అగు జనకుడు ఇట్లు బదులు పలికెను. నా ద్వారము వద్ద ఎవ్వరు కావలియున్నారు? మీరు ఎవరి ఆజ్ఞకు ఎదురు చూచుచున్నారు? ఇదియును మీ ఇల్లే. మీ ఇంట మీకు సంకోచముతో పని ఏమి? మీ రాజ్యము ఎటులనో ఇదియును మీకు అటులనే. మునిశ్రేష్ఠ, నా కూతుండ్రును వివాహమునకై సూత్రబంధనమునర్చి ప్రజ్వరిల్లు అగ్ని యొక్క జ్వాలల వలె ప్రకాశించుచు వేదిక చెంతకు వచ్చియున్నారు అని పలికెను. జనకుడు దశరథుని చూచి, రాజా, నేను మీ కొరకై ఎదురు చూచుచు ఈ వేదికపై సన్నద్ధుడనై ఉన్నాను. కావున ఇంక నిర్విఘ్నముగా కర్తవ్యం ఆచరింపనగును. ఆలస్యమేలా అని పలికెను. జనకుని మాటలను ఆలకించిన దశరథుడు తన కుమారులను సకల ఋషి సమూహములను రప్పించెను. అప్పుడు జనకుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను. ధార్మికుడవగు ఓ మహర్షి, ఈ ఋషులతో కూడి లోకములను ఆనందింపచేయు రాముని వివాహ కార్యక్రమమెల్లా ఆచరింపచేయుము. అంత భగవంతుడు మహాతేజస్వి అగు వశిష్ఠుడు అటులనే అని పలికి విశ్వామిత్రుని ధార్మికుడు అగు శతానందుని ముందిడుకొని పందిరి నడుమ శాస్త్రోక్తముగా వేదిని నిర్మించెను. దానినంతటినీ గంధ పుష్పములతోనూ బంగారు పాలికలతోనూ చిల్లులు కలిగి అంకురములు గల కడవలతోనూ అంకురములతో నొప్పు మూకుళ్లతోనూ ధూపములతో కూడిన ధూప పాత్రలతోనూ శంఖపాత్రలతోనూ సృక్కులతోనూ ఆర్ఘ్యమునకు నీటితో నింపబడిన పాత్రలతోనూ పేలాలతో కూడిన పాత్రలతోనూ సంస్కరింపబడిన అక్షతలతోనూ అలంకరించెను. మహాతేజస్వియు భగవంతుడు అగు వశిష్ఠ మహర్షి సమాన పరిమాణము గల దర్భలను పరచి శాస్త్రోక్తముగా మంత్రములు పఠించుచు వేదికయందు అగ్నిని ప్రతిష్ఠించి ఆ అగ్నియందు శాస్త్రోక్తముగా మంత్రములు చదువుచు హోమము చేసెను. అంత జనక మహారాజు సర్వాభరణములతో అలంకరింపబడిన సీతను తీసుకొని వచ్చి అగ్నికి ముందు రామునికి అభిముఖముగా కూర్చుండబెట్టి కౌసల్య ఆనందమును వృద్ధి నొందించు రామునితో ఇట్లు పలికెను. ఈమె నా కుమార్తె సీత. ఈమె ఇకపై నీ సహధర్మచారిణి. ఈమెను గ్రహింపుము, నీకు శుభమగుగాక. నీ చేతితో ఈమె చేతిని గ్రహింపుము. ఈమె పతివ్రతయై మహాభాగ్యవతి అయి ఎల్లప్పుడూ నీకు తోడు నీడయై ఉండగలదు అని పలికి మంత్రములచే పవిత్రమగు జలమును రాముని చేతిలో విడిచెను. దేవతలు ఋషులు బాగు అని ప్రశంసింపగా దేవతల దుందుబిధ్వని పిక్కటిల్లగా పుష్పవర్షము మిక్కుటమయ్యెను. ఇట్లు మంత్రజల సహితముగా సీతను వసగి జనక మహారాజు సంతోషముతో ఇట్లు పలికెను.
లక్ష్మణ ఇటు రమ్ము, నీకు మంగళమగుగాక. నాచే నీకు ఇచ్చుటకు నిశ్చితమైన ఈ ఊర్మిళను స్వీకరింపుము. నీ చేతితో ఈమె చేతిని గ్రహింపుము, విలంబనము కాకుండుగాక అని పలికెను. ఆపై జనక మహారాజు భరతునితో ఇట్లు పలికెను. రాఘవుడు అగు భరతుడా, నీవు మాండవి చేతిని నీ చేతితో స్వీకరింపుము. అట్లే ధర్మాత్ముడు అగు జనక మహారాజు శత్రుఘ్నునితో ఇట్లు పలికెను. ఓ గొప్ప భుజములు కలవాడా, శృతకీర్తి చేతిని నీ చేతితో గ్రహింపుము. ఓ కాకుత్సులారా, సౌమ్యులగు మీరు ఎల్లరూ పత్నీ సహితులై చక్కగా వ్రతమును ఆచరించుదురుగాక, కాల విలంబనము కాకుండుగాక అని పలికెను. జనకుని మాటలు విని ఆ నలుగురు సోదరులు వశిష్ఠుని అనుమతి పొంది ఆ నలుగురు పెండ్లి కుమార్తెల హస్తములను తమ హస్తములతో తాకిరి. అంత పత్నీ సమేతులై ఆ రఘుశ్రేష్ఠులు అగ్నికి, వేదికకు, రాజునకు, మహాత్ములు అగు ఋషులకు ప్రణమిల్లి శాస్త్రోక్తముగా కల్పసూత్ర పద్ధతిన వివాహమాడిరి. అప్పుడు ఆకాశము నుండి ప్రకాశమానమగు గొప్ప పూలవాన కురిసెను. దివ్య దుందుభులు మ్రోగినవి, గీతవాద్యములు శ్రావ్యముగా వినిపించినవి. అప్సరసలు ఆడిరి, గంధర్వులు మధురముగా పాడిరి. రఘుశ్రేష్ఠుల వివాహమున అది ఎల్లా అద్భుతమై కనిపించెను. ఇట్లు సంగీత వాద్యములు ప్రతిధ్వనితో మారుమ్రోగుచుండగా ఆ గొప్ప తేజస్శాలురు 3 మారుల అగ్నికి ప్రదక్షిణమొనర్చి భార్యలను వివాహమాడిరి. అంతా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు పత్నీ సహితులై విడిదికేగిరి. దశరథుడును ఋషులతోనూ బంధువులతోనూ కూడి ఆనందముతో వారిని చూచుచూ అనుసరించెను. ఇట్లు శ్రీమద్ రామాయణమున బాలకాండమున 73వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 73వ సర్గ సంపూర్ణము. అందరికీ నమస్కారం. పూర్వజ డివోషనల్ ఛానల్కు స్వాగతం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.